ప్రభుత్వం కొంటంలా దళారులు వచ్చేశారు, మిల్లర్లు వచ్చేశారు. దీనిలో తేమ శాతం ఎక్కువగా ఉంది, 1300కి ఇవ్వండి, 1350కి ఇవ్వండి అని బేరమాడి గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతు అమ్ముకోవాల్సి వస్తుంది. నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదు. రోడ్డు మీద ఆరబోసుకున్నటువంటి దృశ్యాలు మేము చూసాం. మళ్ళా టీవీలో వార్తలు, అక్కడ ఇక్కడ వార్తలు చూస్తే మళ్ళా వాయుగుండం వచ్చింది, రాత్రికి వర్షం పడుతుంది అనేటువంటి భయంతో ఎంతకో కొంతకు అమ్ముకొని బయటకు రావాలనేటువంటి ఉద్దేశంతో రైతాంగాన్ని ఇవాళ ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం. రైతులు అంటే ఇక్కడ నేను ఏదో గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్కి మించే కొన్న సందర్భాలు ఉన్నాయి తప్ప తక్కువలో కొన్న సందర్భాలు లేవు. ఇక్కడ మించి కొనడం సంగతి దేవుడే. అసలు మినిమం సపోర్ట్ ప్రైజ్కు కొన్నటువంటి సందర్భాలే లేవు. ఉత్పత్తి అయినటువంటి ధాన్యంలో కనీసం 10% కూడా కొనకపోవటం వలన రైతులు చాలా ఇక్కట్లకు గురి అవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి దృష్టికి తీసుకువెళ్ళాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు 13వ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా కలెక్టరేట్ల దగ్గరికి వెళ్లి వారికి విజ్ఞాపన పత్రాలు సమర్పించాలని మేము అనుకున్నాం. తొలి దశగా ముందు అయ్యా మీరు కొనండి, మద్దతు ధర ఇవ్వండి, రైతుల్ని కాపాడండి. రైతులు నష్టాల్లోకి వెళ్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితికి రైతు నెట్టవద్దు అనేటువంటి ఉద్దేశంతో తొలి ప్రయత్నంగా మేము అన్ని జిల్లాల్లోనూ వెళ్లి కలెక్టర్ని కలిసి వారికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మేము తెలుసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. గత చరిత్ర ఒకసారి మనం చూసినట్లయితే రైతు రుణమాఫీ చేసేస్తానని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చి రైతుల రుణమాఫీ చేయలేదు. అంతేకాదు రైతు భరోసా 13,500 రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇస్తే 13,500 రూపాయలు ఏం సరిపోతుంది, 20,000 రూపాయలు ఇస్తామని దానికి ఏదో పేరు పెట్టాడు. ఏంటది? చంద్రన్న రైతన్న అదేదో అన్నదాత సుఖీ భవ పేరు బాగుందా? అన్నదాత సుఖీ భవ. సుఖీ భవే. ఈ 13,500 కూడా లేవు. 20,000 సంగతి ఏం లేవు. 13,500 కూడా లేవు. ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఈ క్రాప్ లేదు. రైతుల్ని నట్టేట ముంచుతున్నటువంటి ఈ ప్రభుత్వం గమనించాలని మనం చేస్తున్నాం. ఇప్పటికైనా సరి చేసుకోండి. ధాన్యాన్ని కాస్తో కోస్తో తడిచి ఉంటే దాన్ని వెరిఫై చేసి గిట్టుబాటు ధర ఇచ్చి కొనండి. కొన్నప్పుడు రైతు సంతోషంగా ఉంటాడు. ప్రభుత్వాలు ఏమి రైతుల బియ్యాలు కొంటే కొంపలు అంటుకుపోయే పరిస్థితి ఏమీ లేదు, రైతుల ధాన్యాన్ని కొంటే నష్టపోయే పరిస్థితి ఏమీ లేదు. ప్రభుత్వం ఇలాంటి సమయంలో ఆదుకోకపోతే అది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మరొకసారి ముద్ర వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి ఎగబడి కొనమంటున్నారు.